హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మామ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో క్రిస్పీగా సోయా పకోడీ ఎలా చేయాలో చూద్దామండి. సాంబార్లోకి కానీ పప్పులోకి కానీ ఈ విధంగా చేసి పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు మిల్ మేకర్ని తీసుకొని దానిలోకి వేడి నీళ్ళు వేసుకొని 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. 15 మినిట్స్కి ఈ విధంగా మిల్ మేకర్ చక్కగా నానిపోతాయండి. వీటిలోని వాటర్ని స్క్వీజ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత దీనిలోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, హాఫ్ స్పూన్ సాల్ట్, 1 స్పూన్ వేయించిన ధనియాల జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్ల కార్న్ఫ్లవర్, 2 స్పూన్ల పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కార్న్ఫ్లవర్ మిల్ మేకర్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం రెడీ చేసుకున్న మిల్ మేకర్స్ని ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా అన్నీ ఆయిల్లోకి వేసుకున్న తర్వాత గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేస్తే చక్కగా మిల్ మేకర్ అనేది విడిపోతాయి. చూసారు కదా, కొద్దిసేపటికి ఇలాగా కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడు దీనిలోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ విధంగా కరివేపాకు మిల్ మేకరు క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత వాటిని స్ట్రైనర్లోకి తీసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా కూడా ఇలాగా ట్రై చేయొచ్చు. మీరు కూడా ఒకసారి ఇలాగా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ హిట్ చేయండి. Thank you for watching.